హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ని చూద్దాము. అందరి ఇళ్లలో డోర్ మ్యాట్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా. ఇవి మనము చెత్తలు ఊడ్చేటప్పుడు ఊరికే అలా దులిపేసి వేసేస్తూ ఉంటామండి. అలా దులిపినా కూడా దుమ్ము, వెంట్రుకలు అంతా మొత్తం అలాగే ఉంటుందండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలాంటిది ఒక బ్రష్ తీసేసుకొని బ్రష్తో ఇలా నీట్గా ఇలా అనేసేయాలండి. ఒక 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి. చూపిస్తాను చూడండి, ఎంత దుమ్ము, అలాగే వెంట్రుకలు, చిన్న చిన్న దారం పోగులు అన్నీ కూడా వచ్చేస్తాయి చూడండి. దుమ్ము కూడా ఎంత వచ్చిందో చూపిస్తాను చూడండి. మనము ఎప్పుడు ఇలా దులిపేస్తూ ఉంటాం కాబట్టి నీట్గా వెళ్ళిపోయింది అనుకుంటూ ఉంటాము. ఇలా ట్రై చేసి చూడండి. 2 రోజులకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటాయి. చూడండి ఎంత దుమ్ము అయితే వచ్చేసిందో. ఇలా కనుక చేసుకున్నట్లయితే అందులో ఉన్న దుమ్ము, వెంట్రుకలు, దారం పోగులు అన్నీ కూడా నీట్గా వచ్చేస్తాయి. ట్రై చేసి చూడండి. మనము కొన్నిసార్లు కొబ్బరికాయ కొడుతూ ఉంటాం కదండి. కొబ్బరి పీచు ఉంటుంది కొబ్బరికాయలో, అది పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా కొబ్బరి పీచుని ఇలా నీట్గా ఇలా విడిపించేసుకోవాలి. దుమ్ము మొత్తం ఇలా నీట్గా తీసేసుకోవాలి. ఇలా నేను ఇక్కడ నీట్గా ఇలా విడిపించేసాను. తర్వాత ఇలా ఏదైనా ఒక స్టిక్ తీసేసుకోండి. ఒక స్టిక్కి ఇలా పెట్టేసేయాలి. నీట్గా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా టైట్గా పట్టుకొని ఇలా నీట్గా ఇలా జోడించుకోవాలండి. దాన్ని నీట్గా ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా ఇలా జోడించేసుకోవాలి. తర్వాత ఇలా ఒక థ్రెడ్, ఏదైనా ఒక థ్రెడ్ తీసేసుకొని బాగా చుట్టేసేయాలండి. మొత్తం కింద నుంచి పై భాగం వరకు నీట్గా ఇలా చుట్టేసేయాలి. మనకు కొబ్బరి పీచు ఎంతైతే ఉందో అంతవరకు ఇలా నీట్గా చుట్టేసుకోవాలి. ఇలా టైట్గా చుట్టేసేయాలండి. ఇలా చుట్టేస్తే మనకైతే ఇది మనము బాటిల్ క్లీనర్స్ అయితే ఆన్లైన్లో కానీ షాప్స్లో కానీ ప్లాస్టిక్వి కొంటూ ఉంటాం కదా. అలా కొనకుండా దీంతో కనుక మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా క్లీన్ అవుతుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనం వేస్ట్ అని పడేసేది కూడా మనం ఇలా యూస్ చేసుకోవచ్చు. మనం డబ్బులు కూడా ఆదా చేసిన వాళ్ళం అవుతాం కదా. ఈ కొబ్బరి పీచుని వారంలో ఒకసారి మార్చుకుంటే సరిపోతుంది. ట్రై చేసి నేను ఇక్కడ ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను. ఒక టిష్యూ పేపర్ తీసేసుకొని దీనిపైన ఒక బిర్యానీ ఆకు తీసుకుంటున్నానండి. ఒక బిర్యానీ ఆకుని ఇలా కట్ చేసి వేసేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి కొద్దిగా కాఫీ పౌడర్ వేసుకోవాలి. మీ ఇంట్లో ఏ కాఫీ పౌడర్ ఉంటే అదే వేసేసుకోండి. కొద్దిగా కాఫీ పౌడర్ వేసిన తర్వాత వెల్లుల్లి పొట్టండి. మనం వెల్లుల్లి వలిచి పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా కొద్దిగా అయితే సపరేట్గా పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా బాగా యూస్ చేసుకోవచ్చు. ఇలా బాగా రోల్ చేసేసిన తర్వాత దీన్ని ఇలా వెలిగించేసేయాలి. ఇలా వెలిగించేసుకున్న తర్వాత దీంట్లో మంచిగా పొగ వస్తూ ఉంటుంది. దీన్ని మనము ఇంట్లో అన్ని రూమ్స్లో కూడా దీన్ని ఇలా తీసుకెళ్ళాలండి. అన్ని రూమ్స్లోకి కూడా ఇలా పొగ వేసేసామనుకోండి, ఇప్పుడు వర్షాకాలం కదా, దోమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలి అంటే ఇలా చేసి చూడండి. ఈవినింగ్ టైంలో ఇలా చేయాలండి. ఈవినింగ్ టైమ్స్లో ఇలా చేసామనుకోండి అసలు దోమలు అనేవి ఉండవు. ఇంట్లో మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. బిర్యానీ ఆకు కానీ, కాఫీ పౌడర్, వెల్లుల్లి పొట్టు అన్నీ వేసాం కదా, దోమలు కూడా రాకుండా. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక టమాటో తీసేసుకున్నాను. తీసేసుకొని తురుముకుంటున్నానండి. మనం కొబ్బరి తురిమేది ఉంటుంది కదా, అందులో తురిమేసుకుంటున్నాను. ఎప్పుడైనా ఒక టమాటో, 2 టమాటోలు ప్యూరీ కావాలి అన్నప్పుడు మనము మిక్సీ జార్లో వేయలేము కదా, ఒక్కొక్కసారి కరెంటు కూడా ఉండదు. అలాంటప్పుడు ఇలా తురిమేసుకొని యూజ్ చేసుకోవచ్చండి. మంచి పేస్ట్ లాగా అయిపోతుంది. అలాగే మనకి తొక్క కూడా సపరేట్ అయిపోతుందండి. నేను ఇక్కడ ఒక టమాటో మొత్తం తురిమేసి తీసుకున్నాను. అందులోకి 1 స్పూన్ శనగపిండి వేసుకుంటున్నాను. తర్వాత ఒక హాఫ్ స్పూన్ తేనె వేసుకుంటున్నాను. ఇవి మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ అయ్యేలాగా నీట్గా ఇలా కలిపేసుకున్నానండి. ఇది దేనికంటే ఇప్పుడు ఎండాకాలం కదండి, మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళి వచ్చామంటే ట్యాన్ అయిపోతూ ఉంటాం ఎక్కువగా. అలాంటప్పుడు దీన్ని చేతులకు అలాగే ఫేస్కి అంతా కూడా పట్టించేసేయాలి. ఇలా బాగా పట్టించేసి ఒక 10 నిమిషాలు వదిలేసేయాలండి. మనము బయటికి వెళ్ళినప్పుడు వాచ్ పెట్టుకుంటూ ఉంటాం కదా చేతికి, ఇలా ప్యాచ్ లాగా అయిపోయి ఉంటుంది ఒక్కొక్కసారి. అలాంటప్పుడు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇలా నీట్గా చేతులకు, ఫేస్కి మొత్తం ఇలా పట్టించేసేయాలి. ఇలా పట్టించేసి ఒక 10 నిమిషాలు వదిలేసేయాలండి. బాగా ఇలా స్క్రబ్ చేసుకోవాలి కొద్దిసేపు. ఒక 10 నిమిషాల తర్వాత వాష్ చేసి చూపిస్తాను చూడండి. మనకు ట్యాన్ మొత్తం వెళ్ళిపోయి మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే ఉంటుంది. ట్రై చేసి చూడండి. మనకి అన్నీ కూడా ఇంట్లో ఉన్నవే కాబట్టి మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. క్యారెట్ ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, ఇది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా తొందరగా కుళ్ళిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ముందుగా క్యారెట్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసేసుకొని ఏదైనా కుళ్ళిపోయినది ఉన్నా కూడా తీసేసేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక పాలిథిన్ కవర్లో కానీ, లేదంటే జిప్లాక్ కవర్స్ ఉంటే జిప్లాక్ కవర్స్లో కానీ పెట్టేసుకోవాలి. నా దగ్గర జిప్లాక్ కవర్స్ లేదు కాబట్టి నేను పాలిథిన్ కవర్లో పెట్టేశాను. ఇలా పెట్టేసి నీట్గా ఇలా హెయిర్ లేకుండా నీట్గా చుట్టేసి మనము దీన్ని ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసామనుకోండి ఎక్కువ రోజుల దాకా కుళ్ళిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఇలాంటి పట్టు చీరలు ఫంక్షన్స్కి వేర్ చేస్తూ ఉంటాం కదండి.
వీటిల్ని మనము కొద్దిసేపు కట్టుకున్నా కూడా ఇప్పుడు ఎండాకాలం కదండి, చెమట వాసన వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే వీటిల్ని శారీస్ కానీ బ్లౌజ్ కానీ ఏదైనా కానీ చూడండి, పౌడర్ ఉంటుంది కదా, టాల్కమ్ పౌడర్ తీసేసుకోండి. ఇంట్లో ఏది యూజ్ చేస్తే అది తీసేసుకొని కాస్త ఇలా స్ప్రెడ్ చేసేసేయాలి. ముందుగా ఎండలో వేయాలండి, ఒక 1 అవర్ ఎండలో వేసేసి మనము తర్వాత ఇలా మొత్తం ఇలా పౌడర్ అయితే చెల్లేసుకోవాలి. ఇలా కాస్త ఇలా పౌడర్ జల్లేసిన తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా చేత్తో ఇలా అనేసేయాలండి. ఇలా అన్న తర్వాత మనము ఫోల్డ్ చేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. అలాగే వీటిల్ని మనం ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాం కాబట్టి ఘాటు స్మెల్ వస్తూ ఉంటాయి. అలాగే చిన్న చిన్న పురుగులు కూడా తిరుగుతూ ఉంటాయండి ఒక్కొక్కసారి ఎక్కువ రోజుల దాకా అలాగే పెట్టేస్తే. అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ చూద్దాము. కందిపప్పు ఒక్కొక్కసారి మనం ఎంత మంచి కందిపప్పు తెచ్చినా కూడా ఒక్కొక్కసారి మనం నానబెట్టి ఉడికించినా కూడా సరిగ్గా ఉడకదండి. అలాంటప్పుడు ఈ ఒక చిన్న టిప్ ఫాలో చేసి చూడండి, చక్కగా 2-3 విజిల్లోనే ఉడికిపోతుందండి. నేను ఇక్కడ ఎంత కావాలో అంత కందిపప్పు తీసేసుకొని వాటర్లో ఒకసారి వాష్ చేసేసుకున్నానండి. ఇలా ఒకసారి వాష్ చేసేసిన తర్వాత ఈ వాటర్లోకి కొద్దిగా వేడి నీళ్ళండి, బాగా కాలుతున్న నీళ్లు ఇలా వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. తర్వాత కనుక మనము కుక్కర్లో వేసి ఉడికించామే అనుకోండి, 2-3 విజిల్లోనే చాలా బాగా ఉడికిపోతుందండి. ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా కందిపప్పు సరిగ్గా ఉడకట్లేదు అన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఈ టిప్ అయితే ఇంట్లో నెయ్యి చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. చూడండి, ఒక్కొక్కసారి మనం ఇలా కాచిన వెంటనే కొద్దిసేపుకి ఇలా మీగడ అనేది తీసేస్తూ ఉంటాము. అలా తీసినట్లయితే మీగడ అనేది సరిగా కట్టదండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే కాచిన తర్వాత కొద్దిగా చల్లారాక ఒక మూత మూసేసి, ఇలా ఒక ప్లేట్ మూసేసి ఒక 5-6 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఒక 5-6 గంటల సేపు ఫ్రిడ్జ్లో కనుక పెట్టి తీసామే అనుకోండి, చూడండి ఎంత చక్కగా ఇలా తిక్కగా మనకు మీగడ అయితే వచ్చేస్తుందండి. ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా మీరు ఇంట్లోనే నెయ్యి చేసేవాళ్ళైతే ఇలా ట్రై చేసి చూడండి. నేనైతే ఇది వారానికి ఎంత మీగడ వచ్చిందో చూడండి నాకు. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. మనం ఒక 2-3 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టి కనుక తీసామనుకోండి, చాలా బాగా మీగడ అనేది మనకు కలెక్ట్ అవుతుందండి. ట్రై చేసి టిప్ చూద్దాము. ఇలాంటి బ్యాగ్స్ అయితే మనకు వస్తూ ఉంటాయి కదండి. ఇప్పుడు వెజిటేబుల్స్ కొన్నా, ఫ్రూట్స్ కొన్నా కూడా ఇస్తూ ఉంటారు. ఇవి వేస్ట్ అని మనం పడేస్తూ ఉంటాం. అలా కాకుండా నేను ఇక్కడ ఒక బ్యాగ్ తీసేసుకున్నాను. ఇందులోకి వెల్లుల్లి కానీ, కొబ్బరి కానీ ఇలా వేసి పెట్టేసామనుకోండి, చాలా రోజుల దాకా పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయండి. ఎందుకు అంటే ఈ బ్యాగ్స్కి హోల్స్ ఉంటాయి కదా, బాగా గాలి అనేది తగులుతుంది కాబట్టి పాడవకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. అల్లం ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలాంటి బ్యాగ్స్ ఉంటాయి కదా, ఇందులో ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి మనము దీన్ని ముడి వేసేసి బట్టలు ఆరబెట్టుకునే దారం ఉంటుంది కదండి, మనకు తంతి కట్టుకొని ఉంటాం కదా బట్టలు ఆరేసేదానికి, దానికి గనుక ఇలా కట్టేసామనుకోండి, ఒక 2-3 రోజులు అక్కడే వదిలేసామంటే ఇది బాగా ఎండుకోపోతుందండి. దీన్ని మనము సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చండి. మనము టీ చేస్తూ ఉంటాం కదా, శుంఠి టీ అనేసి, అందులో కూడా యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి చేపలు యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇవి కింద వేయడం వల్ల తొందరగా ఇవి మురికి అయిపోతూ ఉంటాయి. వీటిల్ని ఈజీగా ఎలా వాష్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బకెట్లోకి నేను కొద్దిగా సర్ఫ్ వేసేస్తున్నాను. తర్వాత ఒక హాఫ్ షాంపూ వేస్తున్నానండి. షాంపూ వేసిన తర్వాత ఇది కొద్దిగా వాటర్ వదిలేసి చూడండి, ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. చేపని ఇలా ఫోల్డ్ చేసేసి ఇందులోకి ఇలా ముంచేసేయాలండి. నేను ఇక్కడ 2 చేపలు అయితే వాష్ చేస్తున్నాను. మీకు కూడా యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. నేను ఇలాగే వాష్ చేసుకుంటానండి ఎప్పుడు. ఇలా ముందుగా ఇలా సగానికి ఇలా మనం ముంచేసేయాలి. తర్వాత ఇటు సైడ్ తిప్పేసి ఇక్కడ సగానికి ఇలా ముంచేసామంటే నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇలా వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసామంటే చక్కగా క్లీన్ అయిపోతాయండి. తర్వాత వేరే వాటర్తో ఒకసారి మనం జాలించుకున్నామంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత మురికి అయితే వచ్చేసిందో. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ నేను ముందుగా స్టవ్ వెలిగించి ఒక తవా పెట్టేసుకున్నానండి. అందులోకి 1 స్పూన్ వాము వేసాను. తర్వాత పొట్టు తీసిన ఒక 3-4 వెల్లుల్లి వేసేసానండి. వెల్లుల్లి వేసేసిన తర్వాత ఇవి బాగా వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఇలా లో ఫ్లేమ్లో పెట్టి వేయించేసిన తర్వాత ఒక కర్చీఫ్ కానీ లేదంటే ఏదైనా ఒక క్లాత్ కానీ తీసేసుకోండి. ఇలా పలుచగా ఉన్నది తీసేసుకొని అందులోకి వేసేసి ఇలా ముడి వేసేసేయాలి. ఇది దేనికంటే ఇప్పుడు సీజన్ మారింది కదండి, పిల్లలకు కానీ పెద్దలకు కానీ తొందరగా జలుబు దగ్గు అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు పిల్లలకైతే అసలు ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉంటుందండి, ముక్కు దిబ్బడగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే చూడండి, దీన్ని స్మెల్ చూస్తూ ఉండాలి. ఇలా స్మెల్ చూస్తూ ఉన్నట్లయితే దగ్గు జలుబు తొందరగా నయమైపోతుంది. ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. చిన్నపిల్లలకి పడుకునేటప్పుడు ఇలా దింబు కింద పెట్టేసామనుకోండి, వాళ్ళకు ఊపిరి అనేది బాగా ఆడుతుందండి. ట్రై చేసి చూడండి, మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది పెద్దలకు కానీ చిన్నపిల్లలకు కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము.
ఇలా మనము ఒక్కొక్కసారి సొరకాయలు తెస్తూ ఉంటాం కదండీ! ఇవి పెద్దగా ఉంటాయి. ఫ్రిడ్జ్‌లో ప్లేస్ లేదు అన్నప్పుడు ఇలా చేసి చూడండి. ఫ్రిడ్జ్‌లో పెట్టడానికి ప్లేస్ లేదు అన్నప్పుడు కొద్దిగా కుకింగ్ ఆయిల్ తీసేసుకొని ఇలా అప్లై చేసేసేయండి. ఇలా గనక చేసినట్లయితే వారం రోజులైనా వాడిపోకుండా ఉంటాయండి. మనం బయట పెట్టినా కూడాను. ఫ్రిడ్జ్‌లో ఒక్కొక్కసారి ప్లేస్ ఉండదు కదా! అలాంటప్పుడు మనం ఇలా గనక చేసుకున్నామనుకోండి వారం రోజుల దాకా ఎండిపోకుండా ఫ్రెష్‌గా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి మనం డేట్స్ తెస్తూ ఉంటాం కదా! తెచ్చినప్పుడు ఇలాంటి ప్యాకెట్స్‌లో ఖాళీ అయినప్పుడు పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా వెల్లుల్లి ఒలుచుకుంటూ ఉంటాం కదండీ! ఇలా గనక ఒలివాలి అంటే చేతిలో గోర్లు నొప్పి పెట్టేస్తూ ఉంటాయి. అలా కాకుండా ముందుగా ఇలా విడిపించేసుకోండి. నీట్‌గా ఇలా విడిపించేసుకున్న తర్వాత వీటిల్ని మనము ఈ ప్యాకెట్‌లో అయితే వేసేసుకోవాలి. ఎన్ని కేజీల వెల్లుల్లి అయినా కూడా మనము ఈజీగా ఒలిచేసుకోవచ్చండి. ఈ ప్యాకెట్‌లో వేసేసి ఇలా క్లోజ్ చేసేసి మనము చపాతీ రుద్దే కర్ర ఉంటుంది కదా! దీంతో ఇలా 2, 3 సార్లు ఇలా కొట్టేసి తర్వాత మనము చపాతీ రుద్దినట్టు చేసేసామనుకోండి, ఒక నిమిషం పాటు కూడా అవసరం లేదండి. ఇలా కొద్దిసేపు అలా చేసామనుకోండి మొత్తం పొట్టు అనేది నీట్‌గా ఊడొచ్చేస్తుందండి. చూడండి ఇప్పుడు అరటిపండు తొక్క ఎలాగైతే ఒలుస్తామో అంత ఈజీగానైతే ఒలవచ్చు. చూస్తున్నారు కదా! ఎంత నీట్‌గా ఓపెన్ అయిపోయాయో అసలకి. మనం ఎప్పుడైనా ఎక్కువగా ఒలవాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఒక ప్యాకెట్ ఉంటే చాలు ఎన్ని కేజీలు వెల్లుల్లినైనా ఈజీగా ఒలిచేయొచ్చు. చూస్తున్నారు కదా! ఎంత తొందరగా ఒలిచేసానో. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక్కొక్కసారి మనము ఎంత క్లీన్‌గా పెట్టుకున్నా కూడా సింక్ అనేది బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇయన్నీ హోమ్ రెమెడీస్ చేసినా కూడా అసలు స్మెల్ అనేది పోనే పోదండి. అలాంటప్పుడు ఏం చేశారంటే ఈ పౌడర్ అనేది అన్ని కిరాణా షాపులో దొరుకుతుందండి. దీని ప్రైస్ వచ్చేసి 30 రూపీస్ అంతే. ఇది నీట్‌గా క్లీన్ అయిపోతుందండి. దీన్ని మనము నైట్‌లో సింక్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత వేసేసేయాలండి. చిన్న పిల్లలు లేకుండా చూసుకోవాలి. చిన్న పిల్లలు ఉన్నప్పుడు వేయకూడదండి. ఇందులోనికి పొగ వస్తూ ఉంటుంది. ఇది వేసేసి మనము ఒక 1 అవర్ వదిలేసేయాలి. తర్వాత మనము యూజ్ చేసుకోవచ్చండి. బ్యాడ్ స్మెల్ మొత్తం వెళ్ళిపోతుంది. ఒక 6 నెలలకొకసారి లేదంటే 3 నెలలకొకసారి ఇలా చేస్తూ ఉన్నామనుకోండి చాలా నీట్‌గానైతే క్లీన్ అయిపోతాయి పైప్స్ అనేవి. చూస్తున్నారు కదా! పొగ ఎలా వస్తూ ఉందో. ఈ పొగని పీల్చకూడదు. కొంచెం మాస్క్ అలాంటిది పెట్టేసుకొని వేసుకోవాలండి. ట్రై చేసి చూడండి మీకు గనుక యూజ్ అవుతుంది అనుకుంటే. ఒక్కొక్కసారి మనము కొత్తిమీర ఎక్కువగా తెస్తూ ఉంటాం కదా! ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి ఒక 10 రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటుందండి. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఎలా స్టోర్ చేయాలి అనేసి నాకు కామెంట్ చేస్తున్నారు. అందుకని ఫ్రిడ్జ్ లేని వాళ్ళ కోసం ఈ టిప్ అయితే చేస్తున్నానండి. ముందుగా ఏదైనా కుళ్ళిపోయిన ఆకులు కానీ, ఎండిపోయిన ఆకులు కానీ ఏదైనా ఉంటాయి కదండీ! అవి మొత్తం పండిన ఆకులు ఇవన్నీ తీసేసేయాలండి. నీట్‌గా తీసేసిన తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్ కానీ, ఏదైనా కాటన్ క్లాత్ తీసేసుకోండి. తీసేసుకొని ఇలా తడిపేసుకోవాలి వాటర్‌తో. తడిపిన తర్వాత ఇలాంటి ఒక జాలి గిన్నె ఉంటది కదా! అది తీసేసుకోండి. అందులో ఈ తడుపుకున్న క్లాత్‌ని ఇలా వేసేసుకోవాలండి. ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలండి. ఇలా తడిపిన క్లాత్‌ని వేసేసిన తర్వాత కొత్తిమీర మొత్తం ఇందులో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఈ క్లాత్‌ని ఇలా క్లోజ్ చేసేసేయాలండి. ఇలా క్లోజ్ చేసేసి దీనిపైన మనము వాటర్ అయితే స్ప్రింకల్ చేస్తూ ఉండాలి. గ్యాప్ లేకుండా ఇలా క్లోజ్ చేసేసేయాలి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఇలా చూడండి రోజు ఇలా కొద్దిగా ఇలా వాటర్ స్ప్రింకల్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు కావాలో అప్పుడు కొద్దిగా తీసుకొని యూజ్ చేసి అలాగే వాటర్ స్ప్రింకల్ చేసి పెట్టినట్లయితే చూడండి 10 రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటుందండి. అస్సలు పాడవదు. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఒక్కొక్కసారి రవ్వ ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదండీ! తెచ్చేసినప్పుడు కొన్నిసార్లు తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటుంది. అలాగే స్మెల్ వచ్చేస్తూ ఉంటుందండి. ముగ్గిపోయిన స్మెల్ లాగా వచ్చేస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలి అంటే మీకు గనక టైం ఉంటే వేయించుకొని పెట్టుకోండి. వేయించడానికి టైం లేదు అంటే ఒక డబ్బాలో ఇలా వేసేసిన తర్వాత ఎండుమిరపకాయలు ఉంటాయి కదా! ఒక 3, 4 ఎండుమిరపకాయలు ఇలా పెట్టేసేయండి. పెట్టేసి మనం మూత పెట్టేసుకున్నామనుకోండి ఒక 3 నెలల దాకా పురుగు పట్టకుండా ఉంటుంది. ముగ్గిన స్మెల్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేనిక్కడ ఒక గిన్నెలో నీళ్లు తీసుకున్నానండి. తర్వాత ఇందులోకి కొద్దిగా ఐస్ క్యూబ్స్ అయితే వేసేస్తున్నాను. ఇలా అయినా చేసుకోవచ్చు. లేదంటే ఈ గిన్నెలో ఉన్న నీళ్ళుని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయండి. డీప్ ఫ్రిడ్జ్‌లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసేయండి. అలా పెట్టేసిన తర్వాత చూడండి ఆనియన్స్ మనము కట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి కళ్ళలో నీళ్ళొస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక 10 నిమిషాల ముందు ఇలా చల్లటి వాటర్‌లో వేసేయండి. ఇలా వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసామనుకోండి, మనం ఎన్ని కేజీల ఆనియన్స్ కట్ చేసినా కూడాను మనకు కళ్ళ వెంట నీళ్లు రావు. అలాగే ఈ పొట్టు కూడా తీయడానికి ఈజీగా వచ్చేస్తుందండి. మనము కష్టపడే పని లేకుండా చూడండి ఇలా సింపుల్‌గా అయితే తీసేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు ఈ బల్లులనేవి మనం ఏం చేసినా పోవండి. ఇవి ఇంట్లో ఉన్నాయంటే భయమేస్తూ ఉంటది. ఎక్కడ దేంట్లోకి పడిపోతదో ఏమో అనేసి. మెయిన్‌గా కిచెన్‌లో అండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక టాబ్లెట్ తీసేసుకోండి. ఏదైనా టాబ్లెట్ కానివ్వండి. ఇంట్లో ఉన్నది ఒక టాబ్లెట్ తీసేసుకోండి. ఎక్స్‌పైర్ అయినది కానీ ఏదైనా కానీ. నేనిక్కడ ఒక డోలో టాబ్లెట్ అయితే తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత ఇలా మెత్తగా పౌడర్ లాగా దంచేసుకోవాలండి. ఒక పేపర్‌లో పెట్టేసుకొని, ఇలా మెత్తగా దంచేసిన తర్వాత దీన్ని ఒక బౌల్‌లోకి అయితే వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసేసుకోవాలి.
ఒక స్పూన్ పసుపు, అలాగే ఒక స్పూన్ డెటాల్ వేసేసేయాలి. ఇలా కనుక చేసి చూడండి, ఈ స్మెల్కి అసలు రానే రావు బల్లులు అనేది, స్మెల్కి పారిపోతాయండి ఇంట్లో ఉన్నా కూడాను. ఒక స్పూన్ డెటాల్ వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేసేయాలి. బాగా చక్కగా ఇలా చూడండి ఇలా మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక ఆనియన్ తీసేసుకున్నాను. తీసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. మీకు ఎన్ని కావాలో ఎక్కువ బల్లులు ఉంటే ఎక్కువగా తీసుకోండి. నేను ఇక్కడ ఒక 4 తీసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇలా నీట్గా ఇలా ఫిల్ చేసేసేయాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ మొత్తం ఇలా ఫిల్ చేసేసేయాలి. ఇలా ఫిల్ చేసేసి మనకు బల్లులు ఎక్కడెక్కడ తిరుగుతాయో చూసుకొని నైట్ టైంలోనైతే పెట్టేసేయండి. చిన్నపిల్లలు కనుక ఉంటే జాగ్రత్తగా చూసుకోండి. ఇలా నైట్ టైంలో పెట్టేసి పొద్దున్నే తీసేసామనుకోండి బల్లులు అస్సలు ఉండవు. స్టవ్ వెనకాల, స్టవ్ పైన, అలాగే ఈ కిటికీల దగ్గర ఎక్కువగా వస్తూ ఉంటాయి. కిటికీల దగ్గర అలాగే చూడండి ఇలా గోడలకి ఇలా ఒక సేఫ్టీ పిన్నికి ఇలా వేసేసామనుకోండి ఆ బల్లులు గోడల మీద తిరుగుతూ ఉంటాయి కదా, ఈ స్మెల్కి అసలు ఇంట్లో ఉండవు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి, మనం ఫ్రిడ్జ్లో ఒక్కొక్కసారి ఐస్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది డీప్ ఫ్రిడ్జ్లో. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా చిన్న చిన్న గిన్నెలు ఇలాంటివి పెడుతూ ఉంటాం కదా, ఆ గిన్నెలు అయితే తీయడానికి కూడా రావు. అలాంటప్పుడు ఇలాంటిది ఒక గాజులు ఉంటాయి కదండి ఇంట్లో, ఒక గాజు ఇలా పెట్టేసి కనుక మనం దానిపైన ఇలా చిన్న చిన్న గిన్నెలు ఇలాంటివి వేటివైనా కానీ ఇలా బాక్సులు కానీ పెట్టుకున్నాం అనుకోండి, తీయడానికి ఈజీగా వస్తాయండి. ఎంత ఐస్ ఫామ్ అయినా కూడా మనకు కష్టపడకుండా ఈజీగా అయితే ఇలా తీసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి, మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే. ఐస్ ఫామ్ అయినప్పుడు మనం చాలా కష్టపడుతూ ఉంటాం, అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాళ వీడియో కనుక నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.